విశాఖలో ఉర్సాకు 60 ఎకరాల భూమి కేటాయించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఊరు పేరు లేని ఉర్సాకు అప్పనంగా 3,000 కోట్ల విలువైన భూమి కేటాయించడంపై చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉర్సా భూ పందేరంపై ఇప్పటివరకు కూడా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నోరు విప్పలేదు. ఈ వ్యవహారం వెనుక ఎంపీ కేశినేని చిన్ని ఉన్నట్టుగా తెలుస్తోంది. కేశినేని చిన్ని ఉర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్ కాలేజ్లో ఫ్రెండ్స్. చాలా కాలంగా సతీష్తో పరిచయం ఉందని కేశినేని చిన్నిని అంగీకరించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. ఉర్సా భూమి కేటాయింపు అనేది రాజకీయ రగడ రాజేసిన పరిస్థితి. ఇప్పుడు స్వయంగా కేశినేని చిన్ని అంగీకరించారు. నిజమే, ఆయన నాకు స్నేహితుడే, వ్యాపార భాగస్వామి అంటూ కూడా. ఖచ్చితంగా బిందు, కేశినేని చిన్ని నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలు ఈరోజు కేశినేని నాని కూడా బయటపెట్టారు. వాస్తవానికి ఉర్సాకు సంబంధించి జరిగినటువంటి ల్యాండ్ డీల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర రోజు రోజుకి ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితి. ఊరు పేరు లేనటువంటి ఉర్సాకు విశాఖ నగరంలో అత్యంత విలువైనటువంటి, రాష్ట్రంలోనే అత్యంత విలువైనటువంటి భూమిని 60 ఎకరాలని దాదాపుగా 3,000 కోట్లకు పైగా విలువ చేసేటువంటి భూమిని అప్పనంగా చంద్రబాబు కేబినెట్ కట్టబెట్టేందుకు ఆమోదం తెలిపిన తర్వాత దీనిపైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. సాక్షి కూడా ఊరు పేరు లేనటువంటి, అసలు అడ్రస్ కూడా లేనటువంటి ఉర్సా ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షాలు దీనిపైన మండిపడుతున్నాయి. అయితే ఇందులో క్రమంగా లోతుగా వెళ్తున్న కొలది ఉర్సాకి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నటువంటి సంబంధం, ముఖ్యంగా ఉర్సా క్లస్టర్కి సంబంధించినటువంటి డైరెక్టర్గా నమోదు చేసుకున్నటువంటి అబ్బూరి సతీష్, అదేవిధంగా విజయవాడ లోక్సభ సభ్యుడు తెలుగుదేశం ఎంపీ నారా లోకేష్కి అత్యంత సన్నిహితులైనటువంటి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కేశినేని నాని వీటిని మొదట బయట పెట్టారు. 21st సెంచరీ ఏదైతే 21st సెంచరీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్లో ఇద్దరు భాగస్వాములుగా కలిసి వ్యాపారం చేయడమే కాకుండా ప్రజల దగ్గర నుండి, కొంతమంది పెట్టుబడిదారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి కూడా మోసం చేశారన్న అంశాన్ని కేశినేని నాని మొదట బయటపెట్టారు. దీనిపైన కేశినేని చిన్ని కూడా నిన్న స్పందిస్తూ అబ్బూరి సతీష్ మేము ఒకటే కాలేజీలో చదువుకున్నాం, నాకు జూనియర్ అన్న అంశాన్ని బయటపెట్టారు. అయితే వ్యాపార సంబంధాలకు సంబంధించి అబ్బూరి సతీష్ కేశినేని చిన్నితో నాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని ప్రకటించినప్పటికీ కేశినేని నాని మాట దీనికి సంబంధించినటువంటి ఒక ఆధారాన్ని ఈరోజు బయటపెట్టారు. ఏదైతే 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్లో 2006 జూలై 9వ తేదీన ఏదైతే ఇందులో డైరెక్టర్గా ఉన్నటువంటి అబ్బూరి సతీష్ సంబంధించినటువంటి వివరాలు పేర్కొన్న దానికి సంబంధించినటువంటి కంపెనీ, ఆ వివరాలను కేశినేని నాని ఇప్పుడు బయటపెట్టారు. దీంతో కేశినేని చిన్నికి అబ్బూరి సతీష్కున్నటువంటి వ్యాపార బంధం కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో కేశినేని చిన్ని ఉన్న ఒత్తిడితోనే, లేదా కేశినేని చిన్ని ఇన్ఫ్లుయెన్స్తోనే ఉర్సా అనేటువంటి ఆ సంస్థకు ఊరు పేరు లేకపోయినా, ఎటువంటి ట్రాక్ రికార్డ్ లేకపోయినా, కనీసం ఆఫీస్ లేకపోయినా 60 ఎకరాల భూమిని, టీసీఎస్ లాంటి సంస్థకే 21 ఎకరాల భూమిని కేటాయించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఊరు పేరు లేకుండా అడ్రస్ లేనటువంటి సంస్థకి విశాఖలో అత్యంత విలువైనటువంటి 3,000 కోట్లకు పైగా విలువైనటువంటి 60 ఎకరాల భూమిని కేటాయించినప్పటి విమర్శలు ఎదురెత్తున్న పరిస్థితి. అటు విశాఖలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, ప్రతిపక్షాలు అన్నీ కూడా ఆ ప్రాంతంలో సందర్శించి ఇది పెద్ద భూ కుంభకోణంగా అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన తీవ్ర చర్చనీయాంశం. అయితే ఇంత జరుగుతున్నా సరే ఎవరైతే ఈ ఐటీ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారో మంత్రి నారా లోకేష్ సాధారణంగా అన్నింటికీ ప్రతిపక్షాలను విమర్శించడం కోసం మాటిమాటికి ట్విట్టర్ని, ఫేస్బుక్ని వాడేటువంటి నారా లోకేష్ ఈ రోజుకి కూడా ఈ కంపెనీకి సంబంధించిన వ్యవహారం అతని శాఖలోనే జరిగినటువంటిది వ్యవహారం అయినా సరే నోరు విప్పలేదు. ఐటీ శాఖకు సంబంధించిన సెక్రటరీ కూడా నోరు విప్పకపోవడం పట్ల మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిన తర్వాత ఈ రోజు వరకు ఇంకా జీవో ఇవ్వలేదు. దీని డీల్ని ఇంకా బయటపడుతుంది అన్నటువంటి భయం ప్రభుత్వంలో ఉంది. సో ఎన్ని రోజుల్లోకి జీవో ఇస్తుందో, ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి చర్చ సర్వత్రా సాగుతుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.